జూలై 13, 2026 సోమవారం నాడు మణికొండ ఎంప్లాయీస్ కాలనీ ప్రభుత్వ పాఠశాలలోని 4-5 తరగతుల విద్యార్థులకు ప్రజాసేవ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా నోట్బుక్స్, పెన్లు మరియు అల్పాహారం పంపిణీ చేయనున్నారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఎంప్లాయీస్ కాలనీ సభ్యులకు తాడాషా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నవసేవా సంకల్ప సర్దార్ పటేల్ పార్క్ వాక్ మెట్స్ ప్రజా సేవ సామాజిక రంగంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ వస్తున్న ప్రజా సేవా సమితి జూలై 13వ తేదీన ఒక విద్యారంగానికి సంబంధించి వినూత్నమైన కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టిందనే చెప్పవచ్చు. ప్రత్యేకించి హైదరాబాద్, తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని మణికొండ ప్రాంతంలో గల మణికొండ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ముఖ్యంగా ప్రోత్సహించాలనే ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. బాలలే రేపటి పౌరులు అనే రీతిలో విద్యారంగానికి ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న నేపథ్యంలో విద్యార్థులను కూడా ఎంకరేజ్ చేయాలనే ఒక దృఢమైన సంకల్పంతో మాత్రం స్టూడెంట్స్కి పెన్నులు, మరోవైపు నోట్బుక్స్ కూడా పంపిణీ చేయాలని, అది కూడా 4 మరియు 5వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగిందని ఈ సందర్భంగా ప్రజాసేవా సమితికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ తిప్పరాజు రమేష్ బాబు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి అనంతరం అక్కడే అల్పాహారం కూడా ఏర్పాటు చేశామని కూడా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎంప్లాయీస్ కాలనీ ప్రస్తుత మరియు మాజీ పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా తానాషా నగర్ కార్యవర్గ సభ్యులు, నవసేవా సంకల్ప సభ్యులు, అదేవిధంగా సర్దార్ పటేల్ పార్క్ సభ్యులతో పాటు షేక్పేట మిత్ర బృందం కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తిప్పరాజు రమేష్ బాబు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా రేపటి భవిష్యత్ తరాలకు కూడా మనం సమాజంలో ఎంతో సేవలు అందించాల్సిన నేపథ్యంలోనే విద్యార్థులను అత్యుత్తమమైన పౌరులుగా, విద్యావంతులుగా తీర్చిదిద్దాలంటే ఇలాంటి సందర్భాల్లో వారికి ఇటు నోట్బుక్స్ కావచ్చు, ఇతర విద్యారంగానికి సంబంధించి ఫీజుల రీత్యా కూడా ఎంతో ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిప్పరాజు రమేష్ బాబు అయితే తెలియజేశారు. దీని తాము నిరంతరం ప్రజాసేవా సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా దీన్ని చేపడుతున్నామని కూడా చెప్పారు. విద్యార్థులను, ముఖ్యంగా విద్యారంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రజాసేవా సమితి కూడా ఎప్పుడు ముందు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తిప్పరాజు రమేష్ బాబు అయితే తెలియజేశారు. విద్యార్థులకు ముఖ్యంగా ప్రాథమిక దశలోనే వారికి ముఖ్యంగా ఇటు ఒక ఉడతా భక్తిగా పెన్నులు కావచ్చు, నోట్బుక్స్ కావచ్చు, టీచర్స్ ముఖ్యంగా స్కూల్ మొత్తానికి విద్యార్థులందరికీ కూడా అల్పాహారం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చూస్తే చిన్నవిగా అనిపించినప్పటికీ కూడా దీంట్లో ఎంతో బలమైన ఒక సేవా దృక్పథం ఉందనే విషయాన్ని తిప్పరాజు రమేష్ బాబు తెలియజేశారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విద్యార్థులను ప్రోత్సహించాలని కూడా ఈ సందర్భంగా తిప్పరాజు రమేష్ బాబు విజ్ఞప్తి చేయడం జరిగింది. సేవాభావం శ్రేయస్కుమూలం అనే ఒక ఉదాత్తమైన నానుడి నేపథ్యంలోనే తమ ప్రజాసేవా సమితి ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు కూడా చాలా రోజుల నుంచి కూడా చేపడుతున్న విషయాన్ని రమేష్ బాబు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే 13వ తేదీన జూలై 13న సోమవారం రోజు ఉదయం పెద్ద ఎత్తున కాలనీ సభ్యులు కావచ్చు, సరౌండింగ్స్లో ఉన్న వారు కూడా పెద్ద ఎత్తున విచ్చేసి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజాసేవా సమితి నిర్వహించే ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని, అదేవిధంగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని సందర్భంగా తిప్పరాజు రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు.